మైనర్గా ఉన్నప్పటి నుంచి తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ కూడా బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి ఇటు లదాఖ్కి బయలుదేరారు. జానీ మాస్టర్ని పట్టుకొని ఇటు నార్సింగ్ తీసుకొచ్చేందుకు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్ కేసులో సంచలనం నమోదైంది. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది. కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. జానీ మాస్టర్ లదాఖ్ పారిపోయినట్లు గుర్తించారు. జానీ మాస్టర్ను పట్టుకునేందుకు లదాఖ్ బయలుదేరింది ప్రత్యేక బృందం. మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మీద పోక్సో కేసు నమోదైంది. జానీ మాస్టర్కి సంబంధించి రోజు రోజుకి ఉచ్చు బిగిస్తోందా అంటే అవునని మాట వినిపిస్తోంది. ఎందుకంటే కేసు డెవలప్మెంట్స్ చూడండి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి మరొక కీలకమైన డెవలప్మెంట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మీద పోక్సో కేసు నమోదైంది. మరి ముఖ్యంగా బాధితురాలు ఇటు ఫిర్యాదు చేసింది. తాను మైనర్గా ఉన్నప్పటి నుంచే తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు జానీ మాస్టర్ అంటూ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. జానీ మాస్టర్ లదాఖ్ పారిపోయినట్లుగా ఆ బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఆయన కోసం లదాఖ్ ఒక బృందం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం మనం చూసాం ఆయన నెల్లూరులో ఉన్నారని ఒక మాట వినిపించింది. ఆ తర్వాత నెల్లూరుకి సంబంధించి అక్కడ కాదు ఇప్పుడు లదాఖ్ పారిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఆయనకు సంబంధించి ఆయన వేరే బౌట్స్ ఎక్కడున్నాడు ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రీషియా, జానీ మాస్టర్కి సంబంధించి మరి కాసేపట్లో మా ప్రతినిధి పెట్రీషియా లైవ్లోకి వచ్చి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఏ క్షణమైన జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రత్యేక బృందాలు జానీ మాస్టర్ కోసం లదాఖ్కు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఏ క్షణమైన జానీ మాస్టర్ని పట్టుకుని హైదరాబాద్కు తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. జానీ మాస్టర్ కేసులో సంచలనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, జానీ మాస్టర్కి సంబంధించి ప్రత్యేక బృందం లదాఖ్కు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఎంతమంది బృందం బయలుదేరింది, ఎప్పటికల్లా తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇప్పుడే జానీ మాస్టర్ పైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక వైపు కూడా కేసు నమోదులు చేసిన వాళ్ళు కూడా చాలా ఏదైతే ఉన్నారో జానీ మాస్టర్ కూడా పారిపోయారు అనుకుంటా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒక వైపు లదాఖ్లో ఉన్నాడంటూ తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి నార్సింగ్ నుంచి బయలుదేరారని కూడా తెలుస్తుంది. ప్రత్యేక బృందము ఒకవైపు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. సెక్షువల్ అసాల్టేషన్ కింద కేసులు నమోదు అవ్వడం అయితే జరిగింది. లదాఖ్కు మాత్రం వైపు చూసుకుంటే బాలీవుడ్ కి సాంగ్ కి సంబంధించిన లొకేషన్ సైట్ సీయింగ్ కోసము జానీ మాస్టర్ లదాఖ్ లో ఉన్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు బయలుదేరారంటే నార్సింగ్ నుంచి లదాఖ్ కి బయలుదేరారని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కూడా పోక్సో యాక్ట్ అనేది చాలా పెద్ద చట్టం. మైనర్ అమ్మాయి పైన లైంగిక వేధింపులు, సెక్షువల్ అసాల్టేషన్, రేప్ల కింద కేసు నమోదు చేశారు. ఒకవైపు కూడా పెద్ద సీరియస్ ఒఫెన్స్. అదే విధంగా మత మార్పిడి అనేది కూడా పెద్ద ఒఫెన్స్ కింద అయితే పూర్తిగా చూస్తున్నారు. ఒకవైపు కూడా ముందు మనం చూసుకుంటే కేవలం 367 కింద రేప్ కేసు ఒకటే నమోదు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద కేసు అనేది సుమారుగా నేరం రుజువు అయితే సుమారుగా 10 ఏళ్ల పైన జైలు శిక్ష పడుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే లదాఖ్ బయలుదేరారు పోలీసులు అనేది ఇప్పుడు ఇంటర్నల్ గా సమాచారం అయితే వస్తుంది. ఒకవైపు పోలీసులు విచారణకి రమ్మన్నారు. నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా విచారణకు హాజరు కాని జానీ మాస్టర్ అని కూడా తెలుస్తుంది. ఒకవైపు పోలీసులు లదాఖ్ నుంచి విచారణకి తీసుకొస్తారు పోలీస్ స్టేషన్, నార్సింగ్ పోలీస్ స్టేషన్. ఆ తర్వాత విచారణ పూర్తిగా అయిన తర్వాత ఒకవేళ నేరం రుజువు అయిందంటే అక్కడ నుంచి పూర్తిగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రిమాండ్కి తరలిస్తారని తెలుస్తుంది. మొత్తం మీద అయితే లదాఖ్ బయలుదేరిన వేట అయితే కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. జానీ మాస్టర్ కోసం పోలీసుల వేట అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్, అంటే లదాఖ్ ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత ఆయన కోసం సర్చ్ ఆపరేషన్ కావచ్చు, సర్చింగ్ జరుగుతుందని తెలిసిన తర్వాత ఆయన సన్నిహితులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారో, లేదు నేను రాబోతున్నా, లేకపోతే వస్తాను పోలీసుల ముందు నేనే హాజరవుతాను, ఇటువంటి రియాక్షన్ ఏమైనా ఆయన నుంచి వచ్చినట్టు కూడా ఆయన సన్నిహితుల నుంచి ఏమైనా అందుతోంది ఇన్ఫర్మేషన్?
అంటే మొత్తం మీద చూసుకుంటే అయితే కేసు నమోదు అవ్వడం కూడా సుమారుగా 30 లాస్ట్ మంత్ 30కి అయితే కేసు నమోదైంది రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో. ఆ తర్వాత 0 ఎఫ్ఐఆర్ కింద మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు నార్సింగ్ కి. పూర్తిగా కూడా మనం ఒకసారి గమనిస్తే కూడా ఇదంతా కూడా సుమారుగా 15 రోజుల నుంచి జరుగుతుంది. ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. బెదిరింపుల వల్ల అమ్మాయి బయటికి రావాల్సి వచ్చిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా ఆ రోజు నుంచి ఇప్పటికి వరకు కూడా జానీ మాస్టర్ కి సంబంధించిన 3 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని తెలుస్తుంది. అంటే వాళ్ళ వైఫ్ కి కాల్ చేసిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను 2 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ చేసుకున్న తను ఇప్పుడు మాత్రం ఫోన్ ఆన్ లో పెట్టడం అయితే జరిగింది. ఒక్కసారి మనం లైవ్ లో మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. జానీ మాస్టర్ వైఫ్ కి ఒకసారి కాల్ చేసి అసలు నిజాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సచిన్. రైట్, మా ప్రతినిధి పెట్రిషియా జానీ మాస్టర్ భార్యతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాల్ రింగ్ అవుతుందేమో చూద్దాం. ఒకవేళ కనెక్ట్ అయితే కనుక ఆయన ఎక్కడున్నారో, ఆయన రియాక్షన్ ఏంటి? పెట్రిషియా స్పీకర్ ఆన్ చేయండి. మా ప్రతినిధి పెట్రిషియా జానీ మాస్టర్ భార్యకి కాల్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే కూడా క్లియర్ గా ఎవరు కూడా కాల్స్ లిఫ్ట్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆర్టీవీ కూడా ప్రధానంగా గత 3 రోజుల నుంచి నిజాలు ఏంటి అంటే ఒకవైపు ఆ మహిళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కానీ తన ఓన్ హ్యాండ్ రైటింగ్ ద్వారా రాసిన లైంగిక వేధింపులకి నన్ను పాల్పడ్డారు, నా మీద సెక్షువల్ అసాల్టేషన్ జరిగింది, రేప్ జరిగిందంటే ఆ మహిళ ఇచ్చిన వర్జన్ మాత్రం ఇప్పటి వరకు మనం మీడియాలో వేయడం జరిగింది. అసలు నిజాలు ఏంటి, జానీ మాస్టర్ వర్జన్ ఏంటి అంటే అందరికీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది, వాళ్ళ వంతు నిజాలు ఏంటి అని చెప్పుకునే రైట్ ఉంటుంది. కాబట్టి మనము రింగ్ అవుతున్నప్పటికీ కూడా కాల్ ఎత్తడిని పరిస్థితి అయితే ఉందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు పోక్సో యాక్ట్ అనేది చాలా పెద్ద యాక్ట్, ఏదైతే మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు అనేది పెద్ద క్రిమినల్ ఒఫెన్స్. అదే విధంగా మతమార్పిది అంటే ఒకవైపు లవ్ జిహాద్ కాన్సెప్ట్ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. చాలా సీరియస్ అయిన క్రిమినల్ ఒఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా 10 ఏళ్ల వరకు నేరం రుజువు అయితే శిక్ష పడే అవకాశాలు ఉంది. జానీ మాస్టర్ కెరియర్ మాత్రం ప్రస్తుతం డేంజర్ లో ఉంది చెప్పొచ్చు. ఒకవైపు చూసుకుంటే పొలిటికల్ కెరియర్ కానీ లేకపోతే ఇండస్ట్రీ పరంగా కెరియర్ కానీ వ్యతిరేకత అనేది మొదలైంది. ఒకవైపు కూడా డాన్సర్ల నుంచి కానీ ఇండస్ట్రీ పరంగా కూడా వ్యతిరేకత మొదలైంది. మరోవైపు పొలిటికల్ కెరియర్ మాత్రము పూర్తిగా డేంజర్ అనే చెప్పొచ్చు. ఒకవైపు జనసేన పార్టీ కూడా వేటు వేయడం అయితే జరిగింది. తాత్కాలికంగా మీరు అసలు మా కార్యక్రమాలు ఎవరు కూడా దూరం ఉండాలంటూ చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది సచిన్. పెట్రిషియా నా మాట వినిపిస్తుందా మీకు? రైట్, పెట్రిషియా అంటే జానీ మాస్టర్ భార్యకు సంబంధించి కూడా కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎందుకంటే ఆ పిటిషన్ ఇన్ఫాక్ట్ ఆ ఫిర్యాదులో ఇన్ఫాక్ట్ జానీ మాస్టర్ భార్య కూడా తనని ఇబ్బంది పెట్టారంటూ కూడా బాధితురాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం జానీ మాస్టర్ భార్యను అదుపులోకి తీసుకున్నారా లేకపోతే విచారించే ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతోంది ఆ డెవలప్మెంట్కి సంబంధించి? పెట్రిషియా నా మాట వినిపిస్తోందా? ఆల్ రైట్, మా ప్రతినిధి పెట్రిషియా జానీ మాస్టర్ భార్యతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. జానీ మాస్టర్ కేసులో సంచలనం నమోదైంది. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది. కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. జానీ మాస్టర్ లద్దాఖ్కు పారిపోయినట్లుగా గుర్తించారు. జానీ మాస్టర్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం లద్దాఖ్కు బయలుదేరింది. మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు బాధితురాలు ఫిర్యాదు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్ను పట్టుకునేందుకు లద్దాఖ్కి బయలుదేరింది ప్రత్యేక బృందం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్ వ్యవహారం రోజు రోజుకి మరింత ముదురుతోంది. మరి ముఖ్యంగా బాధితురాలు బయటకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ అంశం ఒక్కొక్క అంశాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జానీ మాస్టర్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రిషియా లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రిషియా, జానీ మాస్టర్ అంశానికి సంబంధించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య అంశాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్యను విచారించే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోందా? ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అంటే మొత్తం మీద కూడా మనం ఇప్పుడు చూసుకుంటే కూడా జానీ మాస్టర్ కి సంబంధించిన 3 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వాళ్ళ వైఫ్ కి కాల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ అయితే చేయట్లేదని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు ఎఫ్ఐఆర్ లో కూడా తన ఆయిషా ఎవరైతే ఉన్నారో ముందు తన పేరు సుమలతగా ఉంది, తనని కూడా మత మార్పిడి చేపించారని కూడా క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా తను కూడా వేధింపులకి గురి చేసింది, అనేక సార్లు బాధితురాలని కొట్టింది అంటూ దాంట్లో ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా పేర్కొనడం అయితే జరిగింది.